నిజామాబాద్ జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. బట్టలు ఆరబెట్టే వైరు వరకు షార్ట్ సర్క్యూట్ తగలడంతో భార్యాభర్తలు విద్యుత్ షాక్కు గురై మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఈ ఘటన బోధన్ మండలం ఊట్పల్లి గ్రామంలో జరిగింది. ఇంటి డాబాపై బట్టలు ఆరబెడుతున్న సమయంలో జ్యోతి అనే మహిళ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురైనట్లు స్థానికులు తెలిపారు. ఆమెను కాపాడేందుకు వెళ్లిన భర్త సంజీవ్ కూడా కరెంటు షాక్కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బోధన్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భార్యాభర్తలు ఇద్దరు మృతి చెందడంతో వారి ముగ్గురు కుమార్తెలు అనాథలుగా మిగిలిపోవడం గ్రామంలో మరింత విషాదాన్ని నింపింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి, నిజామాబాద్ జిల్లాలో విషాదానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా నిజామాబాద్ ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి, నిజామాబాద్లో విషాద ఘటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంపత్, నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బోధన్ మండలం ఊట్పల్లిలో భార్యాభర్తలు మృతి చెందిన సంఘటన విద్యుత్ షాక్ కారణంగా చోటు చేసుకున్న పరిస్థితి నెలకొంది. ఊట్పల్లి గ్రామంలో బట్టలు ఆరవేసేందుకు వెళ్లిన ఓ మహిళ షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో షార్ట్ సర్క్యూట్ కారణంగా వెంటనే జ్యోతి అనే మా వివాహిత మృతి చెందింది. ఆమెను కాపాడే ప్రయత్నంలో భర్త సంజీవ్ కూడా షార్ట్ సర్క్యూట్ నుంచి తప్పించే ప్రయత్నంలో చేశాడు. దీంతో సంజీవ్ కూడా భర్త మృతి చెందిన పరిస్థితి నెలకొంది. ఊటుపల్లి గ్రామంలో ఈ విషాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వారికి ముగ్గురు కుమార్తెలు ఉండడంతో గ్రామంలో మాత్రం విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితి నెలకొంది. మృతదేహాలను బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బోధన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి నెలకొంది. థ్యాంక్ యూ భూపతి.